అండ్ రియాక్ట్లో మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేస్తే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఇంకొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇవి కూడా మనకి రియాక్టే క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ కింద నుంచి మొదలు పెడితే ఫస్ట్ మనకు ఉన్నది రీడ్మీ అనే ఫైల్. ఈ ఫైల్ లోపల రియాక్ట్కి సంబంధించి మన ప్రాజెక్ట్లో వాడాల్సిన కమాండ్స్, అలాగే రియాక్ట్ తాలూకా డాక్యుమెంటేషన్ లింక్స్, అది గిట్హబ్ కావచ్చు, లేకపోతే ఓన్ డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇలా కొన్ని రియాక్ట్ డాక్యుమెంటేషన్ లింక్స్ అనేవి ఈ రీడ్మీ ఫైల్లో అవైలబుల్ ఉంటాయి. వీటిలో ఏదన్నా మీరు కంట్రోల్+ క్లిక్ చేస్తే ఈ లింక్ అనేది మీకు ఆల్రెడీ మనం ఫస్ట్లో చూసిన డాక్యుమెంటేషన్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే, సో అలాగే మనం రియాక్ట్ లోపల ప్రాజెక్ట్కి సంబంధించి వాడాల్సిన కమాండ్స్, అది ఒక స్టార్ట్ కమాండ్ కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ అయితే టెస్ట్ కమాండ్, మన ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత దీన్ని బండిల్ చేయడానికి, అంటే ర్యాప్ చేసి మనం హోస్ట్ చేయడానికి, లేకపోతే డిప్లాయ్మెంట్కి పంపించడానికో ఈ రన్ బిల్డ్ అనే కమాండ్, ఇలాగా ఈ కమాండ్స్ అనేవి మన ప్రాజెక్ట్లో పనికొస్తాయి. ఇప్పుడే ఈ కమాండ్స్ గురించి మీరు వరీ అవసరం లేదు. సో స్టెప్ బై స్టెప్ మనం ఈ కమాండ్స్ అన్నీ కూడా కమింగ్ వీడియోస్లో ఈజీగా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ మన ఫైల్ వచ్చి package.json. ఇది ఇంపార్టెంట్ ఫైల్. అంటే మనకి రియాక్ట్కి సంబంధించి మనం ఏ వర్జన్ వాడుతున్నాం, మనకి రియాక్ట్ లోపల ఉన్న డిపెండెన్సీస్, అలాగే స్క్రిప్ట్స్ ఏంటి, వాడాల్సిన కమాండ్స్, ఏ కమాండ్ ఏ యాక్షన్ ఇస్తుంది, అలాగే మన రియాక్ట్ అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ package.json ఫైల్లో మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ package.json పైన ఉండేది lock.json. ఈ ఫైల్ కూడా రియాక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ package.json, ఈ ప్యాకేజ్ lock.json, అలాగే ఈ నోడ్ మాడ్యూల్స్, పైన ఉన్న నోడ్ మాడ్యూల్స్, వీటిని అసలు మనం టచ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వీటిలో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. వీటిలో చేంజెస్ ఏమి మనం చేయం. ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఫైల్, మన ప్రాజెక్ట్ లోపల మ్యాక్సిమం మనం అబౌవ్ 95% వర్క్ చేసేదంతా కూడా ఈ ఎస్ఆర్సి ఫోల్డర్లోనే. ఈ ఎస్ఆర్సి అనేది సోర్స్ ఫోల్డర్. ఈ సోర్స్ ఫోల్డర్ లోపల ఇంకొన్ని ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ అంటే ఈ ఎస్ఆర్సి సెక్షన్లోనే మనం మ్యాక్సిమం వర్క్ చేస్తాం. అండ్ ఈ సెక్షన్ లోపల మనకి ఇంకొన్ని ఫైల్స్ ఉన్నాయి. సిఎస్ఎస్ ఫైల్, జావా స్క్రిప్ట్ ఫైల్, app.js అని, app.test అని. ఇక్కడ ఫస్ట్ మనకి సిఎస్ఎస్ అని ఉంది. ఇది సిఎస్ఎస్ ఫైల్, అంటే స్టైలింగ్ సంబంధించిన ఫైల్. మన అప్లికేషన్కి సంబంధించిన స్టైలింగ్ అంతా కూడా ఈ ఫైల్ లోపల రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చి app.js. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఈ ఫైల్ లోపల మనం రాసిందే మనకు అవుట్పుట్ కింద మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి యాప్.టెస్ట్ కానీ, అలాగే ఈ లోగో ఎస్విజీ కానీ, ఈ రిపోర్ట్ వెబ్ వైటల్స్ కానీ, వీటితో మనకు అస్సలు పనే లేదు. వీటిని మనం డిలీట్ చేసేసిన ప్రాబ్లం అనేది లేదు. అండ్ నెక్స్ట్ index.css. ఇది కూడా ఒక సిఎస్ఎస్ ఫైలే. దీని పర్పస్ ఏంటనేది కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ index.js ఫైల్. ఇది మన ప్రాజెక్ట్కి ఒక బ్యాక్ బోన్ అనమాట. ఈ ఫైల్ ద్వారానే మన అప్లికేషన్ అంతా కూడా రెండర్ అవుతుంది. ఈ ఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ సోర్స్ ఫోల్డర్, అంటే ఎస్ఆర్సి ఫోల్డర్. ఇందులోనే మనం ఎక్కువగా వర్క్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మన ఫోల్డర్ వచ్చి పబ్లిక్ ఫోల్డర్. ఈ పబ్లిక్ ఫోల్డర్లో మన అప్లికేషన్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ index.html. ఈ ఫైల్ ద్వారానే మన అప్లికేషన్కి ఒక లేఅవుట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మనం ప్రాజెక్ట్లో చూపించే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ఫోల్డర్ లోపలే మనం సేవ్ చేసుకుంటాం. అండ్ పబ్లిక్ ఫోల్డర్ తర్వాత నెక్స్ట్ మన ఫోల్డర్ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం టచ్ చేయాల్సిన పని లేదు. ఈ ఫోల్డర్ లోపల రియాక్ట్కి సంబంధించి మనం వాడుతున్న ప్యాకేజెస్, డిపెండెన్సీస్ అన్నీ ఈ ఫోల్డర్లో ఉంటాయి. అండ్ ఈ ప్యాకేజెస్ ఏంటి, డిపెండెన్సీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇదే సిరీస్లో కమింగ్ వీడియోస్లో తెలుసుకుంటాం. అండ్ డిపెండెన్సీస్, ప్యాకేజెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి యూజ్ చేసే ప్రాసెస్ ఉంది, ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మనకు సోర్స్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో టోటల్గా ఇది మన రియాక్ట్కి సంబంధించి ఫైల్స్ ఫోల్డర్ స్ట్రక్చర్.